మీరు చూస్తున్నారు వైబిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పాకిరేపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పల్లెల సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి వినండి. కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజులు శుభ సందర్భంగా చాలా బాగా 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట తప్పకుండా పెన్షన్లు అవనాయి, ఇదేమన్నాయి, అదేమన్నాయి. వికలాంగుల పెన్షన్లు 6,000, 2,000 రూపాయలు నెలకు 1,000 రూపాయలు చొప్పున ఎక్స్ట్రా పెన్షన్ డబ్బులు కూడా 7,000 చొప్పున ఎక్కిన వెంటనే మొట్టమొదట పెన్షన్లు ఇవ్వడం. రెండోది, ఆయన తోడు మగ పులిల లేజెంట్ మా ఎమ్మెల్యే అనిత గారు శాసనసభ్యురాలు అయినప్పటికీ కూడా మంత్రి ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫ్లైట్ మీద రావడం, ఇక్కడ రావడం, స్థానిక ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా అందుబాటులో ఉంటూ మొన్న విజయవాడలో జరిగిన తుఫాను పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడ అన్న జంకు లేకుండా ఆయనతో సమానంగా పడవ మీద అవని, నీటిలో అవని, ఎలాగే అవని 6 అడుగులు 7 అడుగులు లోతులో కూడా పడవ మీద భయం లేకుండా మగసింహంలా కూడా ఉండి అందులో కూడా చాలా కష్టపడ్డారు మా ఎమ్మెల్యే గారు. మాకు అందుబాటులో ఉంటూ ఏదైనా కష్టం వచ్చినా సరే ప్రజల్లో అడిగిన దాన్ని సమాధానం ఓపికగా చెప్తూ పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా వచ్చిన 100 రోజులే కదా, ఇంకా ముందు ముందుకు మంచి మంచి పనులు చేస్తారు. ఆవిడ చేస్తారు కాబట్టి ఆవిడ మంచి మెజార్టీతో 44,000 పైసలకు మెజార్టీతో మేము అందరం కష్టపడి గెలిపించుకున్నాం. ఎక్కడో వైజాగ్లో పుట్టి టీచర్గా జీవితాన్ని నడుపుకుంటూ రాజకీయ ఆసక్తి మీద వచ్చి ఎన్నో ఆటుపోట్లు బరాయించి రాజకీయంగా ముందుకి రాణి రుద్రమ్మ దేవిల ఖడ్గం పట్టుకొని చెక్కుకుంటూ ముందుకు రాజకీయంలో దూసుకుంటూ పోయి ఇవాళ ఈ స్థాయికి ఎదిగిందంటే ఆవిడకున్న మనోధైర్యం, ఆవిడకున్న మంచితనం, ఆవిడకున్న మాటకారి, ప్రజలను ఆకట్టుకోవడం, ప్రజలకు సేవ చేయడం, ఆవిడకున్న నైజం. ఇలా కష్టపడి పనిచేస్తే నా లెక్క ప్రకారంగా ఎమ్మెల్యే నుంచి ఇవాళ హోంమంత్రి దాకా వచ్చింది కాబట్టి మా మేడం నాకు నా నమ్మకం, నా అనుభవాన్ని బట్టి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి పెద్దల దగ్గర దృష్టిలో కూడా వెళ్ళడం ఖాయం. కేంద్ర మంత్రి కూడా అవుతుందేమో. ఇంత కష్టపడి పనిచేసిన మనిషిని వదులుకోకూడదని ప్రజలు కూడా ఆకర్షిస్తారని నాకు నమ్మకం ఉంది. ఆవిడ చేసిన పనులు, ఆవిడ కష్టపడ్డ పనులు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఏ బ్యాడ్గా తయారయ్యి ఆయన ఎన్ని కుంభకోణాలు చేసినప్పటికీ దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినందుకు మంచి మార్కులు పడి 100 రోజులు మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నారు. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇలాగే చేస్తారు, ఇలాగే ఆశిద్దాం. ఇంకా మంచి మంచి పనులు చేస్తారని, ఇంకా చాలా మందికి ఉపయోగపడి వికలాంగులు అవని, కొత్త పెన్షన్లు అవని, గ్యాస్లు అవని, రేపు దీపావళి నుంచి కొత్త కనెక్షన్లు మామూలు గ్యాస్ బండ్లు కూడా నెలకు మామూలుగా ఇస్తారని లెక్క ప్రకారంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అదే మాట మీద దీపావళికి ఇస్తారు. కొత్త పెన్షన్లు కూడా 1 నెల 2 నెలల తర్వాత కూడా ఇస్తారని ఆశిద్దాం. ఇస్తారు. ఆ మాట అన్న మాట తప్పలేని చంద్రబాబు నాయుడు గారి మీద మంచి నమ్మకం ప్రజలందరికీ ఉంది, మాకు ఉంది. సీనియర్ నాయకుడిగా, నేను సీనియర్ కార్యకర్తగా మా అనిత గారు విజయవాడలో ఒక్కరోజు అక్కడ పనులు చూసుకొని ఫ్లైట్ మీద వైజాగ్ రావడం, వైజాగ్ నుంచి మళ్ళీ మా నియోజకవర్గం రావడం, మళ్ళీ ఇక్కడ పనులన్నీ చూసుకొని ఇక్కడ స్థానికులందరినీ కవర్ చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ అన్నీ కష్టపడి పనిచేస్తుందంటే ఆవిడకి అహోరాత్రులు నిద్ర సుఖం లేకుండా మా తల్లి కష్టపడుతుంది కాబట్టి ఆవిడకి నేను చేతులు ఎత్తి, చిన్నపిల్ల అయినప్పటికైనా సరే పెద్ద తరగా మంత్రి పదవికి నేను చేతులు ఎత్తి దండం పెట్టాలన్నంత బాధాకరం కూడా కనపడుతుంది. ఆవిడ ముఖంలో చూస్తే కళ లేదు, ముఖం లాగిపెట్టినట్టు ఉంది. ప్రజలు రాత్రులు నిద్ర లేదు, పగలు నిద్ర లేదు అన్నట్టు పాపం చాలా కష్టపడుతుంది మా మేడం గారు బాగా ముందుకు రాజకీయంగా ముందుకు ఎదగాలని, ఇంకా మంచి మంచి పనులు చేయాలని, ఇంకా నా దృష్టి అయితే మాత్రం కేంద్ర స్థాయి దాకా కూడా వెళ్తుందని నాకు ఆశ ఉంది. నా మాట వాక్కు ఆవిడకి నిజమవుతుందని నాకు నమ్మకం ఉంది. అందుచేత ఈ 100 రోజులు చాలా కష్టపడి కార్యకర్తల కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా కష్టపడి మంచి ప్రభుత్వాన్ని మంచి పేరు తెచ్చుకున్నందుకు మాకు, తెలుగుదేశం కార్యకర్తలకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా
మంచి ఆనందంగా ఉంది. ఇంకా మంచి మంచి పనులు ఏదైనా చేయాలనుకుని చంద్రబాబు నాయుడు గారు అన్న మాట తప్పడు. ముందు అడుగు ముందుకేస్తే 74 సంవత్సరాలు వయసు కాదు అతనిది, 24 సంవత్సరాల వయసే. మీకు నేనున్నాను అన్న ధైర్యం చెప్పి వాళ్ళందరికీ వాటర్ బాటిల్ కానించి ఆకలి తీర్చే వరకు కూడా ఆయన కష్టపడి పనిచేశారు. ఆయనతో పాటు మా మేడం గారు కూడా చాలా కష్టపడి భయం లేకుండా చంద్రబాబు నాయుడు గారితోటి సమజోడిగా కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళకి భగవంతుడు నిన్ను నూరేళ్ళు ఆయుష్ పెట్టి ఎక్కువ కాలం బతికి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.